దేవుణ్ణి పూజించేందుకు నైవేద్యంగా ఎవరైనా ఏం పెడతారు? పళ్ళు, ఫలహారాలు. కానీ అక్కడి దేవుడు కరుణించాలంటే మాత్రం 3 రాళ్లు సమర్పించాల్సిందే. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. ఇది అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ భట్ల భైరవేశ్వర స్వామి ఆలయం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కులమతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. స్వామికి నైవేద్యంగా భక్తులంతా కేవలం 3 గులకరాలను సమర్పిస్తారు. ఈ వింత పద్ధతి వందల ఏళ్లుగా కొనసాగుతోంది. గతంలో ఈ ప్రాంతానికి చెందిన వారు హిందూపురం వెళ్లాలంటే కాలిబాటే శరణ్యం. మార్గ మధ్యలో భట్ల భైరవేశ్వర స్వామి గుడి దగ్గర కాసేపు ఆగి సేద తీరేవారు. దేవుడికి గులకరాళ్లు సమర్పించి ప్రయాణం కొనసాగించేవారు. అలా మొదలైన ఈ సంప్రదాయాన్ని స్థానికులు నేటికీ అవలంబిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇలా వేసిన రాళ్లు ప్రస్తుతం పెద్ద గుట్టలుగా ఏర్పడ్డాయి. ఈ ప్రజలకి ఈ పట్ల భైరవ స్వామి గుడి మీద చాలా నమ్మకం ఉంది. మేము కూడా చాలా మందికి మంచి జరిగిందని విన్నాము. మేము కూడా ప్రతిసారి చూడంతా మొక్కుని పోతుంటాము. మంచిగా జరిగింది. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఉగాది పండుగ రోజు గానీ, ఇలాంటి నవమి పండుగ రోజు గానీ ఈ వేట కొట్టే ఆనవాయితీ కూడా ఉంది. కోళ్ళ కోసుకోవడం గానీ, లేదంటే మేకపోతలు కోసుకోవడం గానీ, గుర్రపట్టలు కొట్టుకోవడం గానీ. దేవస్థానానికి ఆధారం లేక ఇంకా అభివృద్ధి లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు, మన అధికారులు, ప్రభుత్వము కొద్దిగా దృష్టి పెట్టి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇక్కడి రాళ్లను ఎవరైనా తీసుకెళ్తే మాత్రం వారికి కష్టాలు తప్పవని